సార్ ఇది డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు రెండు సైడ్స్ ఉన్నాయి సార్. దీనిలో మీకు ఒకటి ఎంత ఫ్లాట్గా ఉంటుంది సార్, అది డార్సల్ సైడ్, ఇది వెంట్రల్ సైడ్. వెంట్రల్ సైడ్ వైపు మనకు కనిపిస్తుంది సార్. ఎందుకు అనుకోవాలి వెంట్రల్ సైడ్ అట్లా? ఎందుకు అదే వెంట్రల్ సైడ్ ఎట్లా ఏర్పాటు చేస్తారు? ఎందుకంటే ఇక్కడ మీకు సెప్టమ్, దీన్ని ఏమంటారు సార్? సెప్టమ్ మీరు చేసేది ఏమంటారు? ఎక్స్టర్నల్ కనిపించేది. ఎక్స్టర్నల్ కనిపించేది ఒకటి అంటే హార్ట్ మీద ఎక్స్టర్నల్ గ్రూవ్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ గ్రూవ్స్ ఉంటాయి. సెప్టమ్ ఇంటర్నల్గా ఉండేదాన్ని సెప్టమ్ అంటారు. ఎక్స్టర్నల్గా గ్రూవ్స్ ఉంటాయి, వేరియేషన్. ఇది చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే, తెలియాలంటే ఫస్ట్ ఆర్కిల్స్ ఏంటి సార్ అంటే, ఆర్కిల్స్ ఎప్పుడు కూడా ఇట్లా ఇలా చూడండి సార్, ఇక్కడ మెత్తలు చూడండి. చెవులు పట్టుకోరా, రెండు చెవులు పట్టుకోరు, ఈ చేయి ఆ చేతిని పట్టుకో. చెప్పండి కానీ కాదు సార్, కరెక్ట్. ఈ పైన ఈ గ్రూప్స్ అంటే మనం ఫోర్ ఛాంబర్ అని చెప్తాం. ఇది నిలువు ఉంది కదా సార్, ఇది వెంట్రికల్ లెఫ్ట్ అండ్ రైట్ వెంట్రికల్ డివైడ్ చేస్తారు. అంటే లోపల డివిజన్ బయట చెప్తుంది. ఇది చూడండి, వెంటర్ సైడ్ చూస్తే వెంటర్ సైడ్ గిదిని పట్టుకోరు, ఆ చేతులు ఈ చేతులు ఇది అవుతాయి చెవు పట్టుకోరు. ఇప్పుడు సార్ పట్టుకునే యాక్చువల్గా ఆరికల్స్ అది పైన ఉన్నాయి, కింద ఉన్న గుండె మొత్తం కూడా అది అనుకుంటాం వెంట్రుకలే. అది అర్థం చేసుకోవాలి. ఇది తిన్ను, ఇది తిక్కు. మనం డిఫరెన్సెస్ లో మాట్లాడతాం కదా, ఇది తిక్కు ఉంటుంది, ఇది తిన్ను ఉంటుంది. డిఫరెన్సెస్ లో ఇది ఇట్లా మనం డిసెక్షన్ చేసినప్పుడు ఇట్లా పెట్టిన తర్వాత ట్రేలో ఈ విధంగా పెట్టాలి సార్. వెంట్రల్ సైడ్ పైకి పెట్టిన తర్వాత ఎట్లా కట్ చేస్తాం సార్? ఎట్లా డిసెక్షన్? టాప్ టు బాటమా, బాటమ్ టు టాప్? ఈ బాటమ్ టు టాప్ చేస్తాం. ఇప్పుడు మీకు ఇట్లా కనపడుతుంది కదా సార్, ఇక్కడ గ్రూ ఉంది కదా, కరోనరీ సర్కస్ అంటుంది. ఈ గ్రూవ్ అనేది కింద నుంచి కట్ చేస్తే మీకు ఈ రెండు చాంబర్స్ని వేరు చేస్తూ మీకు మధ్యన సెప్టమ్ కనిపిస్తుంది. సెప్టమ్ని ఆధారంగా చేసుకొని ఓపెన్ చేస్తూ నీడిల్స్ తోటి ఓపెన్ చేస్తూ మీరు మీదకి వెళ్తే మీకు అక్కడికి ఆర్కిలర్ ఓపెనింగ్స్ కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఏం కనిపిస్తాయి? ఆపరేట్స్ ఏంటి సార్? వాల్వర్ ఆపరేట్స్ వాల్స్ ఉంటాయి కదా సార్, ఆ వాల్స్ కనిపిస్తాయి. వాల్స్ నుంచి పైకి వెళ్ళిన తర్వాత మీకు ఆర్కిల్స్ కనిపిస్తే ఆర్కిల్స్ అక్కడ ఏమి ఉండవు మీకు, ఎందుకంటే ఓపెనింగ్స్ కనిపిస్తాయి. ఆ ఆర్కిల్స్ ఎక్కడికి లీడ్ చేస్తాయంటే ఇక్కడికి లీడ్ చేస్తాయి. కానీ మీరు ఇట్లా డిసెక్షన్ చేస్తే కేవలం వాల్స్ కనిపిస్తాయి, వాల్స్ మీద ప్లేస్ కనిపిస్తుంది ఓపెన్ చేసినట్టు. అదే ఆ ఓపెన్ అయిన ప్లేస్ని మనం ఆర్కిల్స్ అనుకుంటాం. లేదా వాటిని ఏం ఎట్లా చూస్తామంటే ఇట్లా వస్తుంది ఆర్కిల్స్. ఓకే సార్, ఆ పైప్స్ చెప్పండి. అయోటా అయోటా చెప్పండి. ఒకసారి మీరు ఇట్లా ఓపెన్ చేస్తే సార్ మీకు ప్రధానంగా రెండు కనిపిస్తుంది సార్. ఒకటి పెద్దగా ఓపెనింగ్ పెద్దగా ఉండేది ఉంటుంది సార్. ఇది అయోటా, బృహద్ధమని, మహాధమని అంటాం. సిస్టమిక్ ఆర్చ్ అంటాం. సిస్టమిక్ ఆర్టరీ, సిస్టమిక్ రైట్. దీని పక్కన ఇంకొకటి ఉంది సార్, ఇది పల్మనరీ ఆర్టరీ. ఈ రెండు చేసిన తర్వాత మీకు దీని ఓపెనింగ్స్ ఎక్కడికి ఉన్నాయని తెలియాలంటే ఏం చేయాలంటే, జనరల్గా మీరు రిఫిల్స్ కానివ్వండి, స్ట్రాల్ కానీ పెట్టేసి మీరు ఓపెన్ చేస్తే ప్రాపర్గా మీకు అది ఎక్కడికి లీడ్ అవుతుందని తెలుస్తుంది. రైట్ వెంట్రికల్లోకే లెఫ్ట్ వెంట్రికల్లోకే చూడాలి, అది కరెక్ట్. వెంట్రికల్లోకి లీడ్ అవుతుంది, ఆర్కిల్లో కాదు వెంట్రికల్. So systemic arch always arises from right or left? Right ventricle నుంచి వస్తుంది. రైట్ వెంట్రికల్ లో ఎప్పుడైనా ప్యూర్ బ్లడ్ ఉంటుంది. ప్యూర్ అండ్ ప్యూర్, రైట్ ఇంప్యూర్, రైట్ లెఫ్ట్ సైడ్ ప్యూర్. ఓకే, ద ప్యూర్ బ్లడ్ ఆల్వేస్ అంటే ద సిస్టమిక్ ఆర్చ్ ఆల్వేస్ arises from left ventricle. లెఫ్ట్ వెంట్రికల్ సార్. ఇట్లా మనకు రిఫిల్ ఇట్లా తీసుకొని మనం కనుక రెండు స్ట్రాల్ తీసుకొని పెట్టిన తర్వాత మీరు డిసెక్ట్ చేస్తే కింద పట్టుకోరు, డిసెక్ట్ చేస్తే ఎక్కడికి లీడ్ చేస్తేనా మనకు కనిపిస్తుంది. వెంట్రల్ సైడ్ దించండి, ఇటు తిప్పండి, అట్లా దించండి ఒకసారి, కింద పట్టుకోరు. రైట్, ఓకే. బ్లేడ్ అంటే నాకు ఇది ఇక్కడ నీడిల్ ఇక్కడ నుంచి పోరు, ఇక్కడ నుంచి ఇట్లా అట్లా పోతే బాటం నుంచి రైట్.
మీదికి పెట్టండి పూర్తి కట్ చేయకండి కదా మళ్ళీ ఒకసారి అట్లా లేపి పట్టుకొని కట్ చేస్తూ ఉండాలి. నేను లేస్తే తొందరపడి అయితే కదా తొందరపడి అయితే అదే నువ్వు కట్ కాలే గదుల్దాకా కాలే సూపర్ వస్తుంది కానీ మీరు ఒకసారి లేపి ఏది కట్ కాలేదో చూడండి. అది మంచిగా వస్తుంది. ఇది కూడా పెద్దగా ఉంటుంది సార్. సార్ ఇక్కడ ఉందా వైట్ అయ్యి ఉందా ఈ నుంచి పైకి ఇవి పెద్ద వెంట్రికల్స్ ఆరికల్స్ ఎంత గుండె అదే ఆరికల్స్ అనేవి ఎంత చిన్నగా ఉండేది చాలా చిన్న. అందుకే టైం చెప్పుర్రి బీట్ టైం చెప్పుర్రి అది అక్కడ ఆరికల్స్ కాంట్రాక్షన్కి వెంట్రికల్ కాంట్రాక్ట్ అంత తేడా ఇచ్చారు. 0.8 సెకండ్స్ 2-4 అది ఉంచండి. ఓకే బ్లడ్ ఉన్నట్టు షార్ట్ అయినా సరే ఒక్కసారి లేపు చెప్పండి. అది తీసేయండి ఎవరైనా తీసేయండి. సరే ఒక్కసారి ఇక్కడ చూడండి. ఒకసారి. మీకు ఇక్కడ ఆపరేటర్స్ వాళ్ళు ఓపెనింగ్ ఆపరేటర్ దారాలు లాగా ఉన్నాయి సార్. టిండాని అని చూడండి. టిండాని ఉన్నాయి కదా సార్. ఇటు లెఫ్ట్ ఇటువైపు ఎంత బాగుంది సార్. ఒక గ్రూప్ రండి సార్. ఒక్క నిమిషం ఓపెన్ చేసి అట్లా పట్టుకో.